ఓకే, స్టార్ట్ చేయండి. మీ పేరు, మీ జర్నీ కొంచెం అలా. సో హాయ్ అండి, నా పేరు నవ్య. ఆ, నేను యాక్చువల్ గా నాకు స్పిరిచువాలిటీ అవి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మెడిటేషన్ అవి ట్రై చేస్తూ ఉండేదాన్ని. అండ్ వన్స్ మా హస్బెండ్ ద్వారా నాకు QHSP గురించి తెలిసిన తర్వాత, అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మీద బుక్స్ కూడా చదివాను. సో ఒకసారి దీని గురించి తెలిసిన తర్వాత ఐ వాంటెడ్ టు జాయిన్ అండ్ నో అబౌట్ ఇట్. సో నేను అరౌండ్ 6 months బ్యాక్ జాయిన్ అయ్యాను. అండ్ ఫ్రమ్ దేర్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ సెషన్. అందులో నాకు మాతంగి అమ్మవారు వచ్చారనమాట. సో యాక్చువల్ గా నాకు చాలా భయాలు ఉండేవి. మేబీ నాకు మాట్లాడటం అన్నా భయం, లేకపోతే దేనికైనా ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలన్నా ఇట్స్ లైక్ నాకు ఒక నెగిటివ్ థాట్ వచ్చేసి ఏమో అన్న, మే బి రాంగ్ అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండేదన్నమాట. బట్ మేబీ ఆ సెషన్ తర్వాత ఐ కుడ్ సీ సమ్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. ఆ తర్వాత అమ్మవారు నాకు 41 days సెషన్ లైక్ పూజ చేయమన్నారు అనమాట. అండ్ దాంతో పాటు మెడిటేషన్ అవి చేసిన తర్వాత అట్లీస్ట్ నాకు మెడిటేషన్ చేసిన తర్వాత మైండ్ రిలాక్సేషనే కాదు, ఐ ఫీల్ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి పెరుగుతున్నట్టు అయితే అనిపించింది. యా, అమ్మవారి దట్స్ హౌ. ప్రెజెన్స్, అమ్మవారి ప్రెజెన్స్ అది ఎలా అనిపించింది మెయిన్ గా? ఎందుకంటే మనం మెడిటేషన్ లో నాకు ఒక రేంజ్ వరకే వెళ్తాం. బట్ ఇలా ఒక ఉమ్, అమ్మవారి దర్శనం ఇవ్వడం, మాట్లాడడం, ఇదంతా కూడాను అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు చూసేసారు కాబట్టి ఓకే. కానీ యాక్చువల్ గా అయితే కొత్త వాళ్ళకి అవునా ఇలా కూడా వస్తుందా అని చెప్పి అనిపిస్తుంది కదా. సో ఆ మూమెంట్ లో అలా అనిపించింది. ఓకే, నాకు అయితే ఆ, నాకు వర్డ్స్ వినిపించినట్టు అనిపించాయి. సో ఐ కాంట్ సీ లైక్ యా. ప్రెసెన్స్ అయితే తెలిసింది, లైక్ సమ్ పాజిటివిటీ. యా.